ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు ఏకాదశంలో ఉన్నాడు, కేతువు పంచమంలో ఉన్నాడు. ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే దుష్ప్రవర్తన దుర్విమర్శ ఎవరైనా మన విషయంలో చేస్తే దాన్ని పట్టించుకోకుండా ఉండడం చాలా అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల మీద దుష్ప్రవర్తన ఉందంటూ ఎవరో కొన్ని దుర్విమర్శలను చేసే అవకాశం ఉంది. దాన్ని పట్టించుకోకుండా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళడం మంచిదని గ్రహించాలి. శ్రవణ నక్షత్ర జాతకుల విషయంలో బంధువులు కానీ మిత్రులు కానీ వేరు విధంగా వారి ప్రవర్తన గురించి మాట్లాడినట్టయితే పట్టించుకోకుండా వెళ్ళడం ఎంతైనా ఉత్తమం. అలాగే ధనిష్ఠ నక్షత్ర జాతకుల విషయంలో దుర్వ్యయం చేస్తున్నాడు, అనవసరంగా ఖర్చు చేస్తున్నాడని ఎవరైనా అన్నట్లయితే వాళ్ళ మాటకి విలువనీయకుండా ఉండడం చాలా మంచిది. దైవపరంగా అయినట్లయితే దుర్గా స్తోత్రాన్ని పఠించడం మంచిది. సేవాపరంగా అయినట్లయితే గోశాలలు ఏమున్నాయో వాటిని సంపూర్ణంగా శుభ్రం చేసి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం మరింత మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు వాహన ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అత్యవసరం.